నాకు 5 రకాల ప్రసాదాలు ఉంటేనే పూజలు చేయండి, 11 రకాల ప్రసాదాలు నివేదిస్తేనే మీకు వరాలు ఇస్తానని ఏ అమ్మవారు చెప్పదు. భక్తితో చిన్న మట్టి దీపం పెట్టి మనస్ఫూర్తిగా పిడికడు పులగం వండిపెట్టినా చాలు అమ్మవారు సంతోషిస్తుంది. మనం చేసే పూజలో భక్తి ముఖ్యం కానీ ఆడంబరాలు కాదు. అమ్మవారికి అందరూ నివేదించగలిగే పులగం మనం ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను, మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఒక 3/4 కప్పు బియ్యం తీసుకోండి, 1/2 కప్పు పెసరపప్పు తీసుకోండి. ఇవి రెండు కూడా 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి మునిగేంత వరకు నీళ్లు పోసి 5 నిమిషాల పాటు నానబెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత కుక్కర్లోకి 1 స్పూన్ ఆవు నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసి కొంచెం వేడైన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, పొడవుగా చీల్చిన 2 పచ్చిమిరపకాయల ముక్కలు, 1 స్పూన్ అల్లం ముక్కలు వేసేసి కాస్త వేగాక కరివేపాకు కూడా వేసి పోపు వేగనివ్వండి. పోపు వేగాక నానబెట్టుకున్న బియ్యం పప్పుని నీళ్లు లేకుండా వడకట్టి వేసి 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుని బియ్యం పప్పు కొలుచుకున్న అదే కప్పుతోటి 1.5 కప్పు నీళ్లు పోసేసి రుచికి సరిపడా ఉప్పు వేసి చక్కగా అంతా కలిపేసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే అమ్మవారి నైవేద్యం పులగమన్నం రెడీ. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.